ఈరోజు ఎంతోమంది బాగా ఆస్తులు, అంతస్తులు సంపాదించుకున్న వాళ్ళు కూడా అంటే ఇక్కడ సమస్య లేని వాళ్ళు లేరని భూమిపైన పుట్టిన తర్వాత ప్రతి ఒక్కరూ కష్టాలు వాళ్ళ వారి స్థాయిలో వాళ్ళకు ఉంటాయి. మరి ఎన్నో కోట్ల ఆస్తులు పెట్టుకొని మరి వాటి ద్వారా ఫలితం లేక వాటిలో సమస్యలు, వాటితో గొడవలు, నాకు పలానా స్థలం అమ్ముడుపోతే నేను నా సమస్యలను బయటపడవచ్చు, కానీ అమ్మలేకపోతున్నాను, మంచి విలువ ఉంది అంటూ ఉంటారు. మరి వాటికి పరిష్కారం తంత్ర జ్యోతిషం ఏం తెలియజేస్తుందంటే, ఏదైతే స్థలం అమ్ముడు పోలేదో ఆ స్థలం యొక్క మట్టి కొద్దిగా తీసుకొని, అది అమ్ముడు పోవాలి కదా మీ యొక్క స్థలము, ఆ మట్టి తీసుకుని ఒక పిడికిడు ఎక్కడైనా ఈ ఇసుక క్వారీలు ఉంటాయి, ఆ క్వారీ టిప్పర్లో కానీ ట్రాక్టర్లో కానీ మీరు ఆ మట్టిలో అలా వేసేయండి, సరిపోతుంది. అదేమవుతుంది, ఆ ఇసుక అమ్ముడవుతా ఉంది, క్యాష్ అవుతుంది ఆ మట్టి. ఆ క్యాష్ అయితే వ్యాపారం జరుగుతున్న మట్టిలో మీ యొక్క స్థలం యొక్క మట్టిని అందులో కలిపేస్తారు, పోయి అది వెంటనే క్యాష్గా మారుతుంది. ఇక్కడ మీ స్థలం కూడా ఆ యొక్క ప్రభావాన్ని, ఆ ఎనర్జీ లెవెల్స్ని స్వీకరిస్తుంది. ఇటుకల్లో తయారు చేసేటువంటి బట్టీలు కాడ వేసేయచ్చు, ఈ ఇసుకను తరలించేటువంటి వాహనాల్లో వేసేయచ్చు. అదేవిధంగా అలా చేయడంతో పాటు ఆ స్థలం యొక్క డాక్యుమెంట్స్ ఏదైతే ఉంటాయో ఒక తెల్లటి గుడ్డలో వస్త్రంలో కట్టి వాయువ్య మూల ఇటు వేలాడుతూ కట్టేయండి. అంటే వాయువ్యం అంటే గాలి, వాయువు అంటే గాలి కదా, అంటే మీ నుంచి అది వదిలి వెళ్ళాలి, మీకు డబ్బులు రావాలి. చంద్రస్థానం, చంద్రుడు కూడా నెల మొత్తం 360 డిగ్రీలు తిరిగేస్తుంటాడు ఆయన వేగంగా. కాబట్టి స్థలం యొక్క అమ్ముకోవాలనుకున్న వాళ్ళు ఈ విధమైన పరిహారం చేసుకోవడం వల్ల వెంటనే వాళ్ళ స్థలాన్ని అమ్ముకోవచ్చు. ఉద్యోగం, చాలామంది చదువుకొని ఉంటారు, వారికి తగినటువంటి చదువుకు తగినటువంటి ఉద్యోగం దొరకదు. ఎన్నో కంపెనీలు తిరుగుతూ ఉంటారు, సర్టిఫికెట్లు తీసుకొని, వారికి దొరకదు, ప్రయత్నిస్తూనే ఉంటారు. ఉద్యోగం దొరికితే శాలరీ చాలదు, శాలరీ బాగుంటే అక్కడ డ్యూటీ నచ్చదు, డ్యూటీ శాలరీ రెండు నచ్చితే అక్కడ పై అధికారుల ఒత్తిడి ఉంటుంది, ఏదో ఒక సమస్య ఉంటుంది. ఈ సమస్యను అధిగమించాలంటే ఏం చేసుకోవాలో తెలియదు. మరి ఇటువంటి వాటికి తంత్ర జ్యోతిషం ఏం చేస్తుందంటే, ఒక పిడికెడు పచ్చిమిరపకాయలు తీసుకోండి, మీరు పోతూ అలా రోడ్లో వేసేయండి, వాటిపైనంతా వాహనాలు తొక్కుంటూ వెళ్తూ ఉంటాయి. ప్రతిరోజు అలా చేయండి, చేస్తూ రండి, మీకే అర్థమవుతుంది. మీకున్నటువంటి అన్ని సమస్యలు కూడా నివారించబడతాయి. ఇది తంత్రం, ఇందులో అటువంటి మర్మం దాగి ఉంది. లేదా ఒక 2 పచ్చిమిరకాయలు జేబులో వేసుకెళ్ళండి, లేదా మీ బ్యాగ్లో పెట్టుకెళ్ళండి, కమని మీ డ్యూటీ మీరు చేయండి. ఈవినింగ్ వస్తూ అక్కడ పారేసి వచ్చేయండి. అందులో నవగ్రహ ప్రభావం ఉంది, అవి అలా పారేయడం వల్ల మీకు మీ ఉద్యోగంలో ఉన్నటువంటి సమస్యలు నివారించబడతాయి. మీరు చేసి చూడండి, ఫలితాన్ని అనుభవించండి.